దేవునికి స్తోత్రం అండి. ముఖ్య అతిథులు మన ఆత్మీయ తల్లిదండ్రులకి వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, దేవుడు మాకు మంచి గృహాన్ని ఇచ్చాడండి. ఇదివరకు మాకు ఈ మామూలు గృహ కోటాలన్నీ ఏమి ఉండేవి కాదండి. దేవుడు ఈరోజు మేము ఇలా ఏసీలో ఉండడానికి కారణం ఆత్మీయ తల్లిదండ్రులేనండి. అలా దయ వల్ల మేము చల్లగా ఉన్నామండి. ఇప్పుడు అంతకుముందు మాకు తాటాకిల్లు ఉండేదండి. ఆ తాటాకిల్లోనే సగం మేము ఉండేవాళ్ళం, సగం గేదెలు ఉండేయండి. ఆ సగం గేదెలు ఉండే దాంట్లోనే గేదెలు మీద మామూలుగా ఉండేది. పక్కన మేము వచ్చి ఇలాంటి మంచం ఉండేదండి. వర్షాకాలం వస్తే మాకు అది ఒక టాస్క్ లాగా ఉండేదండి. వాన పడతా ఉండేది పైనుంచి. బయటికి వెళ్తే వాన పడిద్ది, ఇంట్లో ఉన్నా కానీ వానే ఉంటుందండి. మంచం మీద మా నాన్న ఒక గొడుగు పట్టుకొని నన్ను, మా తమ్ముడిని, మా తల్లిగారిని మేము ముగ్గురు పొడుగునే ఉండవండి. ఆయన ఒక్కడే గొడుగు పట్టుకొని తెల్లారులు మా కోసం అలాగే ఉండేవాడండి. అలాంటి స్థితిలో నుండి మాకు దేవుడు మంచి గృహాన్ని ఇచ్చాడండి. ఆత్మీయ తల్లిదండ్రుల దయ వల్లండి. దేవుడు అంచులంచులుగా మమ్మల్ని దీవించాడండి. ఫస్ట్ తాటాకిళ్ళు, తర్వాత రేగుల షెడ్డు, ఇప్పుడు ఈ విధంగా దేవుడు మంచి గృహాన్ని, బిల్డింగ్ని ఇచ్చాడండి. మామూలుగా ఎన్ని చెప్పుకోలేమండి. అంత దీనమైన స్థితిలో నుండి మాకు దేవుడు ఈ రోజున మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం ఆత్మీయ తల్లిదండ్రులేనండి. మేము ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమండి. ఒక వర్షం పడినప్పుడే కాదండి, ఎప్పుడు ఏదో ఒకటి లేవిడి, వస్త్రహీనత ఏదో ఒకటి ఉండేదండి. రెండు 2016లో దేవుడు మాకు మంచి గృహాన్ని ఇచ్చాడండి. మా అమ్మగారు ఈ గృహం ఒప్పదీసి బాగా కట్టుకోవాలనుకుంది, వెళ్ళిపోయిందండి. ఆమె దారిన వెళ్ళిపోయింది. ఏమైనా కానీ దేవుడు మాకు మంచి మేలు ఇచ్చి మమ్మల్ని ఇప్పటి వరకు దేవుడు చల్లగా చూస్తున్నాడండి. ఇక మీద కూడా మమ్మల్ని దేవుడు చల్లగా చూస్తున్న నమ్మకం ఉందండి. వచ్చిన మీ అందరికీ నేను చెప్పేది ఒకటేనండి, మా తమ్ముడికి వివాహం అవ్వాలండి. వాడికి కూడా వివాహం అయితే మేమందరూ ఆడు 12ంటికి వచ్చిన, 1 గంటకి వచ్చిన ఆడిని చూసి పొద్దున్నం తిని పడుకుంటానండి. వాడు కూడా వివాహం అయ్యి వాడుకున్న ఇబ్బందులు, ఇరుకులు పోవాలని ప్రార్థన చేయండి. ఇదివరకు శనివారం, ఆదివారం ఇక్కడికి వచ్చేవాడు కాదండి. ఆ వరదలు అయితే ఎప్పుడైతే వచ్చినాయో మా మంచికి వచ్చినాయండి వరదలు. ఇది దేనికంటే వరదలు అంతకుముందు ఈ శనివారం, ఆదివారం ఇల్లు రారా అంటే వెళ్ళి వచ్చేవాడు కాదండి. ఆ కారు ఆటో ఎప్పుడైతే మునిగిపోయిందో అప్పుడు అన్నీ బాగా అయిపోయిందన్న తర్వాత అన్నాడు, వరద నాకు కోసం వచ్చిందంటే ఎందుకు రా అన్న. శనివారం, ఆదివారం నేను వెళ్తలేదు కదా, దేవుడు నాకు ఇలా పెట్టాడు, అదిగా దేశం భాగాలు కూడా ఇవ్వట్లేదు, నువ్వు కూడా తీయ అన్నాడు. అంటే ఎలికొచ్చి పిల్లి ఎక్కించినట్టు ఉంటుంది. నేను తీస్తున్నారా బాబు, నీది నువ్వు చూడంటే అప్పటి నుంచి శనివారం, ఆదివారం కూడా వచ్చి అక్కడికి వస్తున్నాడండి. అదేవిధంగా సభలో కూడా బలంగా ఉండాలని ప్రార్థన చేయండి. మా నాన్నగారు, మా తల్లిగారు, మా ఉషా కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తోడుగా ఉండండి. అలాగే చర్చి ఒప్పదీశారండి, అది కూడా దేవుడు మంచి స్లాబ్ సిద్ధపరచాలని ప్రార్థన చేయండి. మాకు కూడా సంతానం కలగాలని ప్రార్థన చేయండి అండి. మీ అందరికీ నా వందనాలండి. మేము ఈ రోజున ఇలా ఉన్నామంటే దానికి కారణం ఆత్మీయ తల్లిదండ్రులేనండి. ఎవరింట్లో కన్నా వెళ్తే ఇది వరకు చల్లగా ఉంటుంది. మా చిన్నప్పుడు అండి ఏసీలో ఉన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్తే చల్లగా ఉంటుందని వెళ్ళేవాళ్ళమండి ఆశపడి. ఒకటి కాదు, 2 కాదండి, చిన్నప్పుడు మేము చాలా ఎదుర్కొన్నాం. మేమేమేమి ఎదుర్కొన్నాం అన్నీ దేవుడు మాకు అన్నీ సమృద్ధిగా ఇచ్చాడండి. కార్లు ఏంటి, బళ్ళు ఏంటి, ఏదైనా సరే అండి.
ఇప్పుడు మాకే మేము ఏసీ ఇంట్లో ఉండ అర్హత మాకు అర్హత లేదండి. అలాంటి అర్హత మాకు ఇచ్చి మమ్మల్ని దేవుడు చల్లగా చూస్తున్నాడండి. ఇలాగే మా జీవితాంతకాలం ఉండాలని చెప్పి ప్రార్థన చేయండి. నా గురించి, నా కుటుంబం గురించి, మా సాగు గురించి ప్రార్థన చేయండి అండి. మీ అందరికీ నా వందనాలు.